నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 180 కిలోమీటర్ల మేరకు గాను ఇప్పటి వరకు 155 కిలోమీటర్ల మేర డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేశామని నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన డ్రైనేజీ నిర్మాణ పనులను సైతం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. నల్గొండ పట్టణంలోని 13, 34 వార్డులకు సంబంధించి గురువారం 13వ వార్డు విద్యుత్ నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులకు నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని చిన్న వార్డులుగా ఉన్న 13, 34 వార్డులలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి రైల్వే ట్రాక్ అడ్డంకిగా మారిందని, దీంతో ఇక్కడ చివరి దశలో పనులు చేపట్టాల్సి వచ్చిందని, అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. నల్గొండ పట్టణంలో మొత్తం 145 కిలోమీటర్ల మేరకు సీసీ రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉండగా ఇప్పటికే 74 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, మిగిలిన 71 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఏడాది కాలంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పైపుల నిర్మాణం, వాటర్ ట్యాంకుల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టి 60 నుండి 70% మేరకు పూర్తి చేశామని, మిగిలిపోయిన పనులను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు. 10 ఏళ్ల కాలంలో రోడ్లు వేయని ప్రాంతాలలోనూ తమ హయాంలో రోడ్ల నిర్మాణం చేపట్టామని, వాటితో పాటు సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. బక్కతాయికుంట పనులపై నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి 2 ఏళ్లుగా దానిపై సర్వే చేయించి పనులు చేయిస్తున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని అన్నారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణంలో 2,200 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయని తెలిపారు. అతి త్వరలోనే నల్గొండ పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరా చేయడానికి కృషి చేస్తున్నామని, దానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలోనే పట్టణ ప్రజలకు నిరంతరం సాగునీరు సరఫరా అవుతుందని చెప్పారు. తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమేనని, ఆయన చూపిన మార్గంలోనే తాము ముందుకు సాగుతున్నామని, ఆయన చెప్పిన మేరకే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఏఈ నాగదుర్గా ప్రసాద్, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంచర్కుంట్ల వెంకటరెడ్డి, 34వ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి ఎదుళ్ల శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, కత్తుల రాంబాబు, పొజ్జ వెంకన్న, మొయినుద్దీన్, రమేష్, హరిబాబు, నాగిరెడ్డి, మల్లేష్, సతీష్, కోటయ్య, వెంకటనారాయణ, భిక్షం, శ్వేతారెడ్డి, ఉపేందర్ రెడ్డి, కొప్పుల వెంకటరెడ్డి, చెరుపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. అమృత్ 2 భాగంగా ఈరోజు 13 వార్డుల ఈరోజు అండర్ గ్రౌండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. చివరి వార్డు కాబట్టి, ఎందుకంటే రైల్వే ట్రాక్ క్రాసింగ్ రైల్వే పర్మిషన్లు పెండింగ్ ఉన్న రైల్వే ట్రెంచెస్ టెక్నాలజీ ద్వారా చేయాలి కాబట్టి రైల్వే క్రాసింగ్ దాని పర్మిషన్ వచ్చిందంతా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సుమారు 140 కిలోమీటర్ అండర్ గ్రౌండ్ చేయబడింది. 74 కిలో సీసీ రోడ్లు వేసి ఇంకా 71 కిలోమీటర్లు వేయాలి సీసీ రోడ్లు. 2 సంవత్సరాల భాగంగా దాదాపు 70% వర్కులు కంప్లీట్ అయింది. మిగతా బ్యాలెన్స్ కంప్లీట్ అవుతున్నాం. గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ వార్డుని డెవలప్ చేసేందుకు కంకణబద్ధంగా ఏదైతే పవర్ సమస్య ఉందో ఇవన్నీ పూర్తి చేస్తాం త్వరలో. గత 10 సంవత్సరంలో కానీ ఈ పనులన్నీ త్వరతో పూర్తి చేస్తాం. కాలనీ వాసులు అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు 13 వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మొదలుపెట్టడానికి వచ్చిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి, ఈ కాలనీ వాసులకు, ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇబ్బంది పడుతుంటే గత సంవత్సరమే మొదలుపెట్టాం కానీ లాస్ట్కి ఇక్కడ బ్లాస్టింగ్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఈజీ పని కొన్ని చేసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ రాకుంది కాబట్టి దాన్ని చేయాలని టైం తీసుకొని ఇది అందరికీ ఇబ్బంది కాకుండా చేసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. మంత్రి గారు వారి కోరిక మేరకు, ఈ ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ నగర్ కావచ్చు, ఎన్టీఆర్ కాలనీ కావచ్చు, అలాగే 34 రోడ్ కావచ్చు, అన్ని వార్డుల్లో అండర్ గ్రౌండ్ 100% పూర్తి చేసి సీసీ రోడ్ పూర్తి చేయడానికి మంత్రి గారు ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ పనులు ఈరోజు స్టార్ట్ అవుతాయి.